కార్మికులకి అన్యాయం జరగకుండా ఉండాలని చూస్తున్నాం. కానీ నిజంగా సినీ కార్మికులు కాదు అన్న వాళ్ళకి మాత్రం మేము కంపల్సరీ తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము దాని ప్రకారం మేము అడుగులు వేస్తున్నాం. చిత్రపూర్లో జాయిన్ కావాలంటే కంపల్సరీ సినీ కార్మికులు అయ్యి ఉండాలండి. ఇప్పుడు నివాసం ఉండే వాళ్ళైతే ఒక 60% మాత్రమే ఉంటారు. మిగతా అంతా అమ్మేసుకొని వెళ్ళిపోయారు. ఆల్రెడీ టెక్నీషియన్స్ అందరూ అక్కడ ఉంటున్నారు. ఒక 60% మాత్రం నివాసం ఉంటున్నారు. మిగతా వాళ్ళంతా సెకండ్ సేల్ చేసుకొని వెళ్ళిపోయారు. ఈ రో హౌస్ల గురించి కూడా ఒక కాంట్రవర్సీ ఉంది. ఫ్లాట్స్ కడితే చాలా మందికి ఇచ్చేయచ్చు కదా, 3000 మంది కార్మికులకి ఇచ్చేయచ్చు. బట్ రో హౌస్లు ఎందుకు కట్టారు? జియో కూడా దానికి అనుకూలంగా లేదు, ఫ్లాట్స్కి అనుకూలంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి దీని మీద వివరణ ఏంటి? సార్, జియో అనేది జియో నెంబర్ 658లో ఎఫ్ఎల్ఏటి ఫ్లాట్స్ కట్టమని ఉన్నమాట వాస్తవం. కానీ మరి 2009లో మరి దానికి ఎలా పర్మిషన్ అయితే రోవర్స్కి అయితే పర్మిషన్ ఇచ్చారు, కట్టారు, అప్పుడే కట్టారు. ఇప్పుడేం నేను కట్టలేదు ఏమి. 2009లోనే హెచ్ఎండి పర్మిషన్ ఇచ్చింది, అప్పుడే 225 రోవర్స్లు కట్టారు. దాంతోపాటు 2017లో వాళ్ళు 1536 ఎస్ఎఫ్టీకి G+1కి పర్మిషన్ ఇస్తే మా వాళ్ళు అప్పుడున్న కమిటీ వాళ్ళందరూ సభ్యులతో కలుపుకొని G+2 కడదాం, అంటే G+1 ప్లస్ హెడ్ రూమ్ కడదాం, కాబట్టి అలా కట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి 2250 ఎస్ఎఫ్టీకి పెంచుకోవడం జరిగింది. ఆ తర్వాత వివిధ రకాల ఆ రోజు నుంచి ఒక 6 రోజులు మేము అప్పుడే కట్టారు, 2017లోనే కట్టారు. ఆ 6 రోజులతో పాటు ఇంకా 26 రోజులు కడదామని కూడా మేము డిజైన్ చేయడం జరిగింది ఉన్న ప్లేస్లో యాజ్ పర్ హెచ్ఎండిఎన్ నామ్స్ ప్రకారం మాత్రమే. కానీ ఆ తర్వాత మరి మాకు రాలేదని, లేకపోతే మా ఇంటి పక్కన కడుతున్నారని, ఎవరికి వాళ్ళే రోస్లో సభ్యులు ఇంకా వాళ్ళ కోరికలు తీర్చలేదని, అసలు 6 రోజులు ఇల్లీగల్గా కట్టారని చెప్పేసి మళ్ళీ వాళ్ళే కోర్టులో కేసులు వేసుకోవడం జరిగింది. మళ్ళీ G+2 అంటే G+1 ప్లస్ హెడ్ రూమ్ పైకి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళే విధంగా ఒక హెడ్ రూమ్ వేసుకుంటామంటే పర్మిషన్ ఇచ్చి అప్పుడు అప్లై చేశాము. ఆ పర్మిషన్ ఇప్పటికీ రాలేదు, అది పెండింగ్లో నడుస్తుంది. చెప్తున్నాం కదా, కోర్టు కేసులు జరిగింది తప్ప అసలు అది ఇష్యూ ఎటో వెళ్ళిపోయింది. ఆ రోజుల మీద పెద్ద గొడవ జరుగుతుంది. ఇష్యూ ఎటో వెళ్ళిపోయింది. ఆ రోజుల మీద పెద్ద గొడవ జరుగుతుంది.